హాయ్ అమిగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం మన జీవితంలోకి వచ్చిన కొత్త ప్రాబ్లం గురించి డిస్కస్ చేయబోతున్నాం. కొత్త ప్రాబ్లం ఏంటి, ఈ పిల్ల ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారా? మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ఇంకా ల్యాప్టాప్స్ అలాంటివి ఉన్నట్టయితే మీరు ఈ ప్రాబ్లమ్ని ఆల్మోస్ట్ ఫేస్ చేస్తున్నట్టే. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దీనికి గురవుతున్నారనమాట. సో ఆ ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా? చెప్తాం. సో ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. సో టాపిక్ అర్థమైనట్టుంది. సో మొబైల్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ లాంటివి చూస్తే, స్క్రీన్ ఎక్కువగా చూసినప్పుడు మనకు ఒక కొత్త ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఏంటి అంటే టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. సో ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ ఏంటి అంటే యూజువలీ మనం ఫోన్ ఎలా చూస్తుంటాము అంటే ఇలా తలకాయ కిందికి ఉంచుకొని ఇలా చూస్తుంటాం. సో అక్కడే స్టార్ట్ అవుతుందండి ప్రాబ్లం. సో ఏదైనా కూడా మీ ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకున్నారనుకోండి, ఒళ్ళో పెట్టుకున్నప్పుడు ఇలాగే చూస్తారు. ట్యాబ్ యూజ్ చేసేటప్పుడు కూడా ఇలాగే చూస్తారు. సో దాంతో ఈ రీజన్ ఏమవుతుంది అంటే మీరు నెక్ని ఇలా బెండ్ చేస్తున్నారు. అది కంప్లీట్గా అలాగే మనం ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ ఎక్కువసేపు చూసినప్పుడు మన మెడ అనేది ఇలా వంగిపోయి ఉంటుంది కదా. సో ఎక్కువసేపు దీన్ని వంచడం వల్ల, ఎక్కువసేపు అలా ఉండిపోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో అది అలా కంటిన్యూ అవుతుంది. సో దీనివల్ల మెడ నొప్పితో పాటుగా భుజాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు, దీంతో పాటుగా కళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో మీరు జస్ట్ తలకే అలా ఉంచి మీ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ చూస్తున్నట్టయితే ఇన్ని ప్రాబ్లమ్స్కి అది దారి తీస్తుందన్నమాట. సో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు మీ మొబైల్ని కానీ లేదంటే ట్యాబ్ని కానీ ఐ రేంజ్లో పెట్టుకొని చూడండి. సో దాట్ మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్ అనేది స్ట్రైట్గా 90 డిగ్రీస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దాట్ మీకు అది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ యూజ్ చేసేవాళ్ళు ఎలా అంటే ల్యాప్టాప్ని కూడా మీరు ఏదైతే చూస్తున్నారో కొంచెం ఎత్తులో పెట్టుకొని చూడడానికి ట్రై చేయండి. సో మీ ఒళ్ళో పెట్టుకుంటే ఆబ్వియస్లీ తలకే ఉంచాల్సిందే, అండ్ దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇఫ్ ల్యాప్టాప్ మీరు ఒళ్ళో పెట్టుకొని యూజ్ చేస్తున్నట్లయితే అది పెద్ద తప్పు. ఎందుకంటే ఇక్కడే కదా మనకి జెనైటల్ ఏరియాస్ ఉండేది. సో ఆ జెనైటల్ ఏరియాస్కి ఈ రేడియేషన్, ఈ హీట్ వల్ల అక్కడ ఉండే జర్మైనల్ సెల్స్ అనేవి చచ్చిపోతాయి అన్నమాట. సో జర్మైనల్ సెల్స్ అనేవి ఇన్యాక్టివ్ అయిపోతాయి, దాని ఫంక్షనింగ్ ఉండదు. సో ఫర్దర్గా అలా యూజ్ చేయడం వల్ల ఇన్ఫర్టైల్ అయిపోతాం మనం. సో దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే స్మార్ట్ ఫోన్స్ బ్యాక్ పాకెట్లో పెట్టుకోవడం, ఇంకా ఇక్కడ హార్ట్ దగ్గర పెట్టుకోవడం లాంటివి మాత్రం చేయకండి. ఎందుకు అంటే ఇక్కడున్న స్మార్ట్ ఫోన్ రేడియేషన్ వల్ల మన హార్ట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ బ్యాక్ పాకెట్లో కానీ, ఫ్రంట్ పాకెట్లో కానీ పెట్టినట్టయితే మీ జర్మైనల్ ఏరియా, సో ఎక్కడైతే జర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో కింద పాకెట్లో పెట్టుకోవడం వల్ల అక్కడ కూడా మళ్ళీ రేడియేషన్ వల్ల సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యే ఏరియానే డ్యామేజ్ అయిపోతే, సెల్స్ డ్యామేజ్ అయ్యాయంటే మళ్ళీ కొత్త సెల్స్ వస్తాయి. అసలు ఆ సెల్స్ ప్రొడ్యూస్ చేసే ఏరియా అదే డ్యామేజ్ అయిపోతే ప్రాబ్లం వస్తుంది కదా. సో అందుకని మీరు మొబైల్ ఫోన్స్ కూడా పాకెట్లో పెట్టుకోకూడదు. అండ్ దానికి సెపరేట్గా ఏదైనా బ్యాగ్ యూజ్ చేయండి. లేడీస్ అయితే వాలెట్స్ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి. సో బ్యాగ్స్లో మెయింటైన్ చేయండి. కుదరకపోతే చేతిలో పట్టుకోండి ఫోన్లు. సో దట్ అది చాలా బెస్ట్ అని చెప్తాను. అండ్ ట్యాబ్ కూడా ఐ రేంజ్లో పెట్టి యూజ్ చేయండి. అండ్ పడుకునేటప్పుడు మీరు యూజ్ చేసినప్పుడు మీరు ఫోన్ ఇలా పెట్టుకొని యూజ్ చేస్తారు. పడుకున్నారంటే ఇలా ఫోన్ మొహం దగ్గర ఉండాలి ఖచ్చితంగా. అండ్ అది కూడా మీకు చాలా ప్రమాదం. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, మీరు పడుకునే ముందు వరకు కూడా మీరు ఫోన్నే యూజ్ చేస్తూ ఉంటారు. మీ కళ్ళ మీద ఎంత స్ట్రెస్ పడుతుంది అనేది మీకే తెలుసు. మీరు పడుకునేటప్పుడు కూడా మీరు ఒకవేళ ఫోన్ పక్కకు పెట్టేసి కాసేపు అలా ఉన్నారనుకోండి, ఆ స్క్రీనే మీ కళ్ళకి ఇంకా కనిపిస్తూ ఉంటుంది కళ్ళు క్లోజ్ చేసినప్పుడు. సో అది చాలా బిగ్ ప్రాబ్లం. మీ ఐస్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో ఐస్లో ఉండే రాడ్స్ కానీ, కోన్స్ కానీ దీనివల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని మీరు పడుకునే టైంకి స్క్రీన్ టైంని కొంచెం దూరం చేయండి. సో స్క్రీన్ టైం తగ్గించుకుంటే మీకు మంచిది. ఒక పడుకునే హాఫ్ అన్ అవర్ ముందైనా స్క్రీన్ని దూరం పెట్టేయండి. సో ఫోన్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ అన్నీ పక్కన పెట్టేసారు అనుకోండి, పడుకునేటప్పుడు హ్యాపీగా నిద్ర వస్తుంది. సో ఈ జనరేషన్ పీపుల్కి ఏంటి అంటే నిద్ర అనేది చాలా తక్కువైపోయింది. సో మనం చక్కగా నిద్రపోవాలంటే ఫస్ట్ మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే మొబైల్ ఫోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ రూమ్ ఎన్వైర్న్మెంట్ బాగుండి మీ ఫోన్ దూరంగా పెట్టేస్తే, దగ్గర ఉంచుకోకుండా మీకు చాలా బాగా నిద్ర పడుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫోన్ మన హెడ్ రీజియన్లో మాత్రం పెట్టకండి. అట్లీస్ట్ దాన్ని 1 మీటర్ డిస్టెన్స్లో అయినా ఫోన్ వదిలేయండి. ఎందుకంటే మీరు ఫోన్ యూజ్ చేయకపోవచ్చు, కాకపోతే ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ అయితే మీ స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో తల దగ్గర పెట్టుకొని ఫోన్ పడుకోవడం, దిండు కింద పెట్టుకొని పడుకోవడం,
పక్కన పెట్టుకొని సరౌండింగ్లో పెట్టుకొని పడుకోవడం వల్ల మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో మీ స్లీప్ సైకిల్లో డిస్టర్బెన్సెస్ వస్తే అమ్మాయిలకైతే మేజర్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ మెన్స్లో కానీ విమెన్స్లో కానీ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే టాక్సిన్స్ అనేవి బాడీ నుంచి ఎలిమినేట్ అవ్వవు. అలా బాడీలో టాక్సిన్స్ పెట్టుకుంటే అది హార్మ్ఫుల్ కెమికల్స్ లాగా మారి మన బాడీలో లేనిపోని రోగాల్ని తయారు చేస్తాయి అన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫోన్ అనేది మీ దగ్గర కూడా ఉంచుకోకుండా చూడండి. సో ఈ నెక్ సిండ్రోమ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీ నెక్ అనేది ప్రాపర్గా ఐ రేంజ్లో మీ ఫోన్ కానీ మీ ట్యాబ్ కానీ ఐ రేంజ్లో పెట్టి యూజ్ చేయండి. ల్యాప్టాప్స్ అయితే కొంచెం ఎత్తులో పెట్టుకొని యూజ్ చేయండి. సో దట్ తలకై కొంచెం వంగుతుంది అంతే, బట్ వంగుతుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అండ్ అందుకనే మీకు వర్క్ ప్లేస్లో వర్క్ ఎన్వైరన్మెంట్లో పెద్ద పెద్ద టేబుల్స్ ఇచ్చి టేబుల్స్ మీద పెట్టేది. సో దాట్ మీ ఐ రేంజ్లోనే మీ సిస్టమ్స్ ఉంటాయి. మీ ల్యాప్టాప్స్ కానీ మీ కంప్యూటర్స్ కానీ మీ ఐ రేంజ్లోనే ఉంటాయి. అండ్ టీవీ కూడా అందుకనే ఐ రేంజ్లో చూడాలి. సో ఈ మొబైల్స్ వల్ల అండ్ ఈ ట్యాబ్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ల్యాప్టాప్స్ కూడా ఒళ్ళో పెట్టుకొని చూడడం వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో అందుకని ఈ వీటిని మీ ఐ రేంజ్లో చూడడానికి ట్రై చేయండి. సో ఇవాళ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.